భారత్ తూర్పు సరిహద్దుల్లో నిశ్శబ్దంగా మొదలైన ఈ ఆపరేషన్ రాబోయే రోజుల్లో దేశ భద్రతా వ్యూహాన్నే మార్చబోతోందా? బంగ్లాదేశ్ సరిహద్దు వెంట ఏకంగా 40 కొత్త ఇంటెలిజెన్స్ బ్యూరో యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలపడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. సరిహద్దు భద్రత అంటే ఇక కేవలం కంచెలు, గస్తీ, బీఎస్ఎఫ్ మాత్రమే కాదు. సమాచారం, ముందస్తు నిఘా, రహస్య నెట్వర్క్లే అసలు ఆయుధంగా మారబోతున్నాయా? అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ ముఠాలు, సంఘటిత నేరాలు, దేశ వ్యతిరేక నెట్వర్క్లపై భారత్ ఎందుకు ఒక్కసారిగా భారీ ఇంటెలిజెన్స్ కవచాన్ని నిర్మిస్తోంది? అసలు వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. భారత్ తూర్పు సరిహద్దులో మరో భారీ వ్యూహాత్మక అడుగు వేయబోతోంది. ఈసారి సరిహద్దుల్లో అదనపు బలగాలు కాదు, మరింత శక్తివంతమైన నిఘా వ్యవస్థను మోహరించేందుకు సిద్ధమవుతోంది. భారత బంగ్లాదేశ్ సరిహద్దు వెంట 40 కొత్త ఇంటెలిజెన్స్ బ్యూరో అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం కేవలం ఒక పరిపాలనా చర్య కాదు, దేశ భద్రతా వ్యూహంలో కీలక మార్పుకు సంకేతంగా మారింది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇప్పటి వరకు సరిహద్దు భద్రత అంటే కంచెలు, సైనిక గస్తీ, సరిహద్దు బలగాల పహారా అనే భావన ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు న్యూఢిల్లీ ఆ ఆలోచనను మరో స్థాయికి తీసుకెళ్లింది. శత్రువును సరిహద్దు వద్ద అడ్డుకోవడం కంటే అతని కదలికలను ముందుగానే గుర్తించడం మరింత కీలకమని భారత్ భావిస్తోంది. అందుకే భౌతిక భద్రతతో పాటు సమాచార భద్రతకు కూడా సమాన ప్రాధాన్యమిస్తుంది. ఈ కొత్త యూనిట్లు కేవలం కార్యాలయాలు కావు, సరిహద్దు ప్రాంతాల్లో మానవ నిఘా సమాచారాన్ని సేకరించడం, అనుమానాస్పద కదలికలను గుర్తించడం, చొరబాటు ప్రయత్నాలను ముందుగానే పసిగట్టడం, భద్రతా సంస్థలకు తక్షణ సమాచారం అందించడం వీటి ప్రధాన బాధ్యత. అంటే సంఘటన జరిగిన తర్వాత స్పందించడం కాదు, సంఘటన జరగకముందే అడ్డుకోవడమే లక్ష్యం. భారత్ ఇప్పుడు సరిహద్దు భద్రతను కేవలం గస్తీ విధానంగా కాకుండా సమాచార ఆధారిత భద్రతా వ్యవస్థగా మార్చుతుంది. ఇదే రాబోయే రోజుల్లో తూర్పు సరిహద్దు భద్రతకు కొత్త ప్రమాణంగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన భూ సరిహద్దుల్లో ఒకటి. వేల కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ సరిహద్దుల్లో నదులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, జనావాసాలు ఉన్నాయి, సరిహద్దు గ్రామాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో కేవలం కంచె వేసి సరిహద్దు భద్రతా దళాలను మోహరిస్తే సరిపోదని న్యూఢిల్లీ ఇప్పుడు స్పష్టంగా గుర్తించింది. అందుకే భౌతిక భద్రత కంటే ముందే సమాచార భద్రతను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. కేంద్రం ఏర్పాటు చేయబోయే 40 కొత్త ఇంటెలిజెన్స్ బ్యూరో యూనిట్లు కేవలం నిఘా సేకరణకే పరిమితం కావు. జిల్లా స్థాయి ఇంటెలిజెన్స్ విభాగాలతో ప్రత్యక్ష సమన్వయం, క్షేత్రస్థాయి సమాచార సేకరణ, అనుమానాస్పద నెట్వర్క్ల గుర్తింపు, చొరబాటు మార్గాల మ్యాపింగ్, నిద్రాణ ముఠాల కదలికలపై నిరంతర నిఘా, ఇలా అనేక బాధ్యతలను ఒకే వేదికపై నిర్వహించనున్నాయి. అంటే సరిహద్దు వెంట ప్రతి కదలికపై ముందుగానే సమాచారం సేకరించే వ్యవస్థను నిర్మిస్తోంది భారత్. దేశ భద్రతలో ఇప్పుడు అత్యంత విలువైన ఆయుధం తుపాకీ కాదు, సమాచారం. సరైన సమయంలో సరైన సమాచారం అందితే చొరబాటును అడ్డుకోవచ్చు, స్మగ్లింగ్ నెట్వర్క్లను ఛేదించవచ్చు, దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రారంభ దశలోనే నిలువరించవచ్చు. అందుకే ఇంటెలిజెన్స్ వ్యవస్థను విస్తరించడం భారత భద్రతా వ్యూహంలో అత్యంత కీలక నిర్ణయంగా మారింది. సరిహద్దు వద్ద కనిపించే ప్రతి కదలిక వెనుక ఒక సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని ముందుగానే గుర్తించి చర్యలు తీసుకునే సామర్థ్యమే ఇప్పుడు భారత భద్రతా వ్యవస్థకు కొత్త బలం. ఇదే తూర్పు సరిహద్దుల్లో భవిష్యత్తు భద్రతా విధానాన్ని పూర్తిగా మార్చబోతున్న అతిపెద్ద వ్యూహాత్మక పరిణామం. ఒక దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పడితే దాని ప్రభావం సరిహద్దులు దాటి పొరుగు దేశాలపై కూడా పడుతుంది. బంగ్లాదేశ్లో 2024 నుంచి మారుతున్న రాజకీయ పరిస్థితుల తర్వాత భారత్ తన తూర్పు సరిహద్దు భద్రతను పూర్తిగా కొత్త కోణంలో పరిశీలించడం ప్రారంభించింది. ఇదే ఇప్పుడు ఇంటెలిజెన్స్ విస్తరణకు ప్రధాన కారణంగా మారింది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. సరిహద్దు దాటే ప్రతి వ్యక్తి ఒక సాధారణ పౌరుడే కావచ్చు, కానీ అదే మార్గాన్ని అక్రమ చొరబాటుదారులు, స్మగ్లింగ్ ముఠాలు, సంఘటిత నేరగాళ్లు లేదా దేశ భద్రతకు ముప్పుగా మారే వర్గాలు కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి కదలికను కేవలం సరిహద్దు గస్తీతో గుర్తించడం సాధ్యం కాదు. ఆ కదలికల వెనుక ఉన్న నెట్వర్క్ ను ముందుగానే గుర్తించే వ్యవస్థ అవసరం. ఇప్పుడు భారత్ అదే దిశగా అడుగులు వేస్తుంది.
మరో కోణంలో చూస్తే కొత్త ఇంటెలిజెన్స్ యూనిట్ల ప్రధాన బాధ్యత కేవలం సమాచారం సేకరించడం మాత్రమే కాదు, స్థానిక స్థాయిలో మానవ నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం, అనుమానాస్పద కార్యకలాపాలను ప్రారంభ దశలోనే గుర్తించడం, నిద్రాణ ముఠాల కదలికలను పర్యవేక్షించడం, జిల్లా ఇంటెలిజెన్స్ విభాగాలు మరియు భద్రతా బలగాల మధ్య వేగవంతమైన సమాచార సమన్వయాన్ని ఏర్పాటు చేయడం కూడా అంతే కీలకం. ఈ నిర్ణయం ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. భారత్ ఇప్పుడు సరిహద్దు వద్ద జరిగే ఘటనల కోసం ఎదురుచూడటం లేదు. ప్రమాదం రూపుదిద్దుకునే ముందే దాన్ని గుర్తించి అడ్డుకునే భద్రతా వ్యవస్థను నిర్మిస్తుంది. నేటి ప్రపంచంలో యుద్ధాలు కేవలం సరిహద్దులపై మాత్రమే జరగడం లేదు. సమాచారం, నెట్వర్క్లు, రహస్య కార్యకలాపాల స్థాయిలో కూడా జరుగుతున్నాయి. అందుకే తూర్పు సరిహద్దుల్లో భారత్ నిర్మిస్తున్న ఈ ఇంటెలిజెన్స్ కవచం రాబోయే కాలానికి అత్యంత కీలకమైన భద్రతా పెట్టుబడిగా మారుతుంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంట చేపడుతున్న ఈ విస్తరణను కేవలం 40 కొత్త ఇంటెలిజెన్స్ యూనిట్ల ఏర్పాటుగా మాత్రమే చూస్తే అసలు చిత్రాన్ని అర్థం చేసుకున్నట్టు కాదు. ఇది భారత భద్రతా విధానంలో జరుగుతున్న పెద్ద మార్పుకు సంకేతం. ఎందుకంటే నేటి ప్రపంచంలో సరిహద్దులను కాపాడేది కేవలం సైనిక బలం కాదు, ముందస్తు సమాచారం కూడా అంతే కీలకం. అదే సూత్రాన్ని ఇప్పుడు భారత్ మరింత విస్తృతంగా అమలు చేస్తోంది. ఇప్పటి వరకు సరిహద్దు భద్రతలో ప్రధాన బాధ్యత సరిహద్దు భద్రతా దళాలదే. ఇకపై ఆ వ్యవస్థకు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కూడా సమాంతరంగా బలపడబోతోంది. ఒకచోట అనుమానాస్పద కదలిక కనిపిస్తే అది క్షణాల్లో జిల్లా ఇంటెలిజెన్స్ విభాగాలకు చేరాలి. అక్కడి నుంచి భద్రతా బలగాలకు చేరాలి. అవసరమైతే వెంటనే చర్యలు ప్రారంభం కావాలి. ఈ వేగవంతమైన సమాచార గొలుసునే ఇప్పుడు న్యూఢిల్లీ నిర్మిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం కూడా ఉంది. ఈ యూనిట్ల కోసం కేంద్రం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని దాదాపు 50 ఎకరాల భూమిని కోరింది. అంటే ఇది తాత్కాలిక చర్య కాదు, దీర్ఘకాలిక భద్రతా మౌలిక సదుపాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టే. భవిష్యత్తులో సరిహద్దు వెంట మరింత ఆధునిక నిఘా వ్యవస్థలను అనుసంధానించే అవకాశం కూడా ఈ ప్రణాళికలో కనిపిస్తోంది. భారత్ ఇప్పుడు సరిహద్దు వద్ద స్పందించడం అనే విధానాన్ని దాటి సరిహద్దుకు ముందే ప్రమాదాన్ని గుర్తించడం అనే వ్యూహానికి మారుతుంది. అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్ నెట్వర్క్లు, సంఘటిత నేరాలు, దేశ భద్రతకు ముప్పుగా మారే కార్యకలాపాలపై ముందస్తు నిఘా పెంచడం ద్వారా తూర్పు సరిహద్దును మరింత భద్రంగా మార్చాలన్నదే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. ఇదే రాబోయే దశాబ్దంలో భారత అంతర్గత భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ కవచంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిహద్దులను కాపాడేది కేవలం కంచెలు కాదు, ముందుగానే ప్రమాదాన్ని గుర్తించే నిఘా వ్యవస్థ కూడా. అదే సూత్రాన్ని ఇప్పుడు భారత్ మరింత బలంగా అమలు చేస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దు వెంట ఏర్పాటు కానున్న ఈ కొత్త ఇంటెలిజెన్స్ వ్యవస్థ కేవలం ఒక భద్రతా ప్రాజెక్టు కాదు, రాబోయే దశాబ్దాల భారత భద్రతా సిద్ధాంతానికి పునాది. సంఘటన జరిగిన తర్వాత స్పందించడం కాదు, జరగకముందే అడ్డుకోవడం. ఇదే కొత్త వ్యూహం. ఇదే నేటి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన భద్రతా నమూనా. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా భారత్ తన నిఘా వ్యవస్థను కొత్త స్థాయికి తీసుకెళ్తోంది. దేశ సరిహద్దులు ఎంత బలంగా ఉంటాయో దేశ భవిష్యత్తు కూడా అంతే భద్రంగా ఉంటుంది.